చేస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే 48 గంటల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇక లోయర్ మానేరు డ్యాం కూడా భారీగా వరద చేరుతోంది. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, విజయ చంద్రిక, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల అటు పెద్దపల్లి జిల్లాల్లో అయితే భారీగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 4 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అటు జగిత్యాలలోని ధర్మపురి వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేయడంతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ధర్మపురి వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది విజయ చంద్రిక. ఇక కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు డ్యామ్ కు ఈ నీటిని ఎత్తిపోస్తున్నారు. సో ఆ మిడ్మానేరు డ్యామ్ కు కూడా ఇన్ఫ్లో దాదాపు 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే కొనసాగుతోంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. మిడ్మానేరు డ్యామ్ కు వరద ఉధృతి ఇన్ఫ్లో అయితే పెరుగుతోంది. అయితే ఈ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తూ మిడ్మానేరుకు తరలిస్తున్నారు. మిడ్మానేరు 27 టీఎంసీల కెపాసిటీ గల మిడ్మానేరు డ్యామ్ లో ప్రస్తుతం 10 టీఎంసీల 27 టీఎంసీలకు గాను 10 టీఎంసీల నీటి సామర్థ్యానికి అయితే చేరుకుంది. సో మొత్తంగా అటు జగిత్యాలలోనే ఎక్కువగా ధర్మపురి ప్రాంతం దగ్గరే గోదావరి నది చాలా ఉధృతంగా అయితే ప్రవహిస్తోంది. ఎందుకంటే ఎగువ నుంచి భారీగా వర్షాలు కురవటం, కడెం ప్రాజెక్టుకి ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చి చేరటంతో ఈ తాజాగా 4 గేట్లు అయితే ఓపెన్ చేశారు. అయితే వరద ఉధృతి మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అదే కనుక జరిగితే గోదావరి నదికి మరింత ఉధృతి పెరిగి ధర్మపురి వద్ద పుష్కర ఘాట్లతో పాటు పలు ఉప ఆలయాలకు కూడా నీరు వరద నీరు తాకి ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3-4 రోజుల కింద లోటు వర్షపాతం నమోదైంది. కురవాల్సిన వర్షం కంటే తక్కువ కురిసింది. కానీ 2-3 రోజులుగా అయితే అటు జగిత్యాల, పెద్దపల్లిలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 2 రోజులుగా కొంత వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో మొత్తంగా అటు ఎత్తిపోతలతో నీటిని అటు డ్యాంలకు తరలించడంతో పాటు ఇటు వర్షాల వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణిలో అయితే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఇటు మిడ్మానేరు డ్యామ్ కు 10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఇంకా లోయర్ మానేరు డ్యామ్ కు, ఎందుకంటే మిడ్మానేరు డ్యామ్ నిండితే తప్ప లోయర్ మానేరు డ్యామ్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదు. అయితే భారీగా వర్షాలు కురిస్తే ఇటు మానేరు నుంచి కానీ ఇటు మోయతుమ్మెద వాగు నుంచి కానీ పెద్ద ఎత్తున వరద వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షం మాత్రమే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.